నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మే అటల్ హూ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మూవీ గురించి చూసుకుంటే సింపుల్గా ఏం లేదు బై. సో ఇది ఒక బయోపిక్ లాగా అనుకోవచ్చు మీరు. ఎవరిదంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఉన్నారు కదా, సో అతనిది ఒక బయోపిక్ లాగా అనుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీస్ మనకి రొటీన్ అయిపోయినాయి. సో నేను ఆ పాయింట్ అయితే యాడ్ చేయాలనుకోవట్లేను. మనకి ఇటు తెలుగు స్టేట్లో కూడా అటు నార్త్ సైడ్ ప్రతి ఒక్కరి జరుగుతుంది. సో ఆ పాయింట్ పక్కకు తీసి పక్క పెడదాం. కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి దీంట్లో మన చాలా హిస్టరీలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్సిడెన్సెస్ అయితే చూపించారు అనమాట. కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫేజ్ అన్నట్టు అయిపోయింది. సో దీంట్లో చాలామందికి యాక్టర్ని ఇంక్లూడ్ చేయాలేమో కానీ చాలా ఫాస్ట్ ఫేజ్ అయిపోయింది. మనకి నెహ్రూ గారిది చూపించారు, చైనాది చూపించారు, తర్వాత జిన్నా గారిది కూడా మెన్షన్ చేసారు, బ్రిటిష్ వాళ్ళది మెన్షన్ చేసారు. అండ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా ఇంక్లూడ్ అయిపోయింది. నెహ్రూ గారు అండ్ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ని చూపించారు. అండ్ ఆల్సో మన రామ్ మందిరం గురించిన ఇష్యూలో కూడా చూపించారు. సో ఇది ఒక మంచి ఒక బయోపిక్ లాగా ఉంది. చిన్నది అంటే అతను చేసిన స్ట్రగుల్స్ కానీ మిగతా అవన్నీ కూడా చాలా ఉన్నాయి, కాదంటలేను. కానీ ఈయన చేసిన స్ట్రగుల్స్, వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా పోర్ట్రేల్ చూపించారు. అండ్ మెయిన్ చూసుకుంటే పంకజ్ త్రిపాఠి గారిని ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఏమంటారు అటల్ బిహారీ వాజ్పేయి లుక్ కానీ ఆ ఫీల్ కానీ పర్ఫెక్ట్గా దించారు అనుకోవచ్చు. ఈవెన్ దో ఆయన కమెడియన్ అయినా సరే దీంట్లో మంచిగా సీరియస్ రోల్లో బాగా చేయించారు. హిస్టారికల్ క్యారెక్టర్ అయితే ఆయనకు ఆ ఛాన్స్ రావడం అయితే మరీ గొప్ప అనుకోవచ్చు. నేను అనుకోలే. పంకజ్ త్రిపాఠి గారు నాకు ఐ థింక్ ఇది ఫుక్రే మూవీ ఉంది కదా, దాని నుంచి తెలుసు అనమాట. అక్కడ నుంచి మరి మంచి పికప్ అయితే బాగా వచ్చింది అన్నమాట తనకి యాక్టింగ్ అవన్నీ కూడా. ఓవరాల్గా చూసుకుంటే మే అటల్ హూ అనే మూవీ మాత్రం సింపుల్గా చెప్పుకోవాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఒక బయోపిక్. ఒకవేళ ఇట్లా మీరు చూడాలి అనుకుంటే ఎట్లా అనేసి చేసుకోవచ్చు. అండ్ ఐ థింక్ బీజేపీ ఎలా ఫామ్ అయింది, ఎలా అయింది అనేసి అయితే కూడా కొన్ని హింట్స్తో పాటు అయితే చూపించారు అన్నమాట. సో కొంచెం ఫాస్ట్ ఫేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయకపోతే మీరు చూడాల్సిందే. డ్యూరేషన్ కొంచెం ఎక్కువనే ఉంది, మోర్ దెన్ 2 hours ఉంది. సో ఒక్కతో చూడాల్సి వస్తుంది. అండ్ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.25 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. పర్లేదు, బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.